ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి ఉండి స్తుతించి ఆరాధించి కృపను అనుగ్రహించారు. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 14:22 వచనాన్ని ధ్యానించుకుందామండి. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో శివర భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాటలుగా మనం ఈ వచనాన్ని చూడవచ్చు. రొట్టెను తీసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి దానిని విరిచి, ఇది నా శరీరం అని, మీరు దీనిని తీసుకోండి అని చెప్పి ప్రభు బల్లను ప్రారంభించిన ముఖ్యమైన సంఘటనను వివరిస్తున్నదని ఈ యొక్క రొట్టె మనకు కనపడుతుంది. ఇది ఆయన విరిగిన శరీరాన్ని మరియు ఆయన రక్తముతో ఏర్పడే క్రొత్త నిబంధనను మనకి సూచిస్తూ ఉంది. యేసు ప్రభువారు మరియు ఆయన శిష్యులు పస్కా విందు సమయంలో ఉన్నారు. అయితే ఇది యూదుల విమోచనమునకు గుర్తుగా మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు రొట్టెను తీసుకున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి మరియు దానిని విరిచినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. ఇది నా శరీరము అని చెప్పి శిష్యులకు ఇచ్చారు. అంటే రొట్టె ఆయన భౌతిక శరీరాన్ని సూచిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది మానవాళి పాపాల కోసం విరగగొట్టబడుతుందని వాక్యము మనకి తెలియపరుస్తుంది. ఇది ప్రభు బల్ల స్థాపనకు నాందిగా, ఇది యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మరియు ఆయనతో క్రొత్త నిబంధనను సూచించటానికి ఒక ఆచారంగా ఇక్కడ మనకు కనబడుతుంది. యేసు ఇరిగిన శరీరానికి ప్రతీకగా రొట్టె కనబడుతుంది. ఆయన శిలువపై చిందించిన రక్తానికి ప్రతీకగా పానపాత్ర, క్రొత్త ద్రాక్షారసం కనబడుతుంది. ఇది క్రొత్త నిబంధనను స్థాపిస్తుంది. దీని ద్వారా విశ్వాసులు పాప క్షమాపణ పొందుతారు అని గుర్తు చేస్తూ ఉంది. ఇది పాత నిబంధన ఒడంబడికకు, ఇది పాత నిబంధనకు భిన్నంగా ఉంటుంది కనుక పాత నిబంధన ధర్మశాస్త్రంపై ఆధారపడి ఉండగా, క్రొత్త నిబంధన యేసు రక్తముతో విశ్వాసం ద్వారా క్షమాపణ మరియు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటాన్ని సూచిస్తుంది. యేసు ప్రభువారు ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మరియు లోతైన అర్థాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. తనను తాను దేవుని గొర్రెపిల్లగా మరియు మానవాళి యొక్క విమోచకుడిగా ప్రకటించుకున్నారు. మార్కు సువార్త 14:22 అనేది ఈ యొక్క మరి కమ్యూనియన్ స్థాపించిన మరియు తనను తాను రక్షకునిగా తన శరీరము మరియు రక్తం ద్వారా క్రొత్త నిబంధనను అందించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ముఖ్యమైన క్షణాన్ని గుర్తు చేస్తూ మనకి వివరిస్తూ ఉంది. ఇటువంటి ఈ వచనం ద్వారా మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క శరీరములో ఆయన యొక్క రక్తంలో పాలు పంచుకుంటూ ఆయనలాగా మనం జీవించాలని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మన ఎడల చూపిన విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని కలిగి ప్రభువు వైపే చూస్తూ మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలని ఈ యొక్క లేఖనం మనకి తెలియపరుస్తుంది. మనము రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకునేటప్పుడు ఆయన శరీరము ఆయన రక్తాన్ని తీసుకుంటున్నామని మనల్ని మనం పరీక్షించుకొని తప్పిదాలను సరిచేసుకొని ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకొని వాటిని రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోవాలని ఇక్కడ సూచనగా మనకి చూపెడుతుంది. అయితే మనము రొట్టె తీసుకునేటప్పుడు ప్రభువుని మాత్రమే జ్ఞాపకం చేసుకొని మనము రొట్టెలో వాళ్ళలో పాలు పంచుకునేవారుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా మీకు వందనాలు.
మీ శరీరానికి నాయన రక్తానికి నాయన ప్రభా మేము ఏ రీతిగా లోబడాలో మీ నిబంధనను ఎలా జ్ఞాపకం చేసుకోవాలో మీరు మా కొరకు విరవబడ్డారు నాయన ప్రభా మా కొరకు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మీ వలె మీ కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ రూపంలోనికి మీ యొక్క నాయన స్వరూపంలోనికి సమరూపంలోనికి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.